ప్రచోదయాత్. ఓం తత్సత్. ప్రియమైన మిత్రులారా, సోదరిమణులారా, మా ముస్లిం మిత్రులు, మా ప్రియమైన హిందూ సోదరులు ఎంతో నిష్ఠతో ఆచరిస్తున్న మహాశివరాత్రి ఉపవాస వ్రత దీక్ష విరమణ చేయాలనేటువంటి ఒక సంకల్పం మేము చేసుకున్నాం. కాబట్టి మహాశివరాత్రి శుభాభినందనలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి మిత్రులారా, సోదరిమణులారా, మరొక విశేషం, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా జరుగుతుంది. ఇది చాలా ముదావహం, సంతోషదాయకం. మా తల్లులు చెల్లాయిలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరూ తెలుసు, మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ అనే గొప్ప విశేషమైన స్థానం ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను కేవలం ఒక 5 నుండి 8 నిమిషాల లోపే మాట్లాడతాను. కొన్ని మౌలికమైన విషయాల్ని మాట్లాడదచ్చాను. ముస్లింలు, మా హిందూ సోదరులు కూడా వీటి మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. మొదటిది, మన భారతదేశం చాలా ప్రాచీనమైన సంస్కృతి కలిగిన దేశం. సుమేరియన్, ఈజిప్టు, తరువాత అనేకమైన ప్రాచీన సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయాయి. అయినప్పటికీ భారతీయ సంస్కృతి నేటికి దేదీప్యమానంగా వెలుగొందుతోంది. అలాగే ప్రపంచానికి అత్యంత ప్రభావితం చూపే పాశ్చాత్య దేశాలను సైతం భారతీయ సంస్కృతి ఈరోజు ప్రభావితం చేస్తుందంటే మన సంస్కృతి విశిష్టత ఏంటో మనందరం అర్థం చేసుకోవచ్చు. అయితే భారతదేశంలో స్థానికంగా ఉన్నటువంటి హిందువులు, స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలు మధ్య ఒక అగాధం కొన్ని కారణాల వల్ల ఏర్పడింది. ఆ అగాధాన్ని పూడ్చి వారి మధ్య వారధి, వారి మధ్య మరి సాన్నిహిత్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయునికి ఉంది అని నేను నమ్ముతున్నాను. అయితే మహాశిలారా, మీ అందరికీ తెలిసిందే, ముస్లింలు వాళ్ళు ప్రతి కదలిక ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాల ప్రకారంగా ఉండాలని కోరుకుంటారు. ఆ ప్రకారంగా ఆలోచించేటువంటి ముస్లింలకు నేను ఒక సూచన, ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వదలిచాను. అదేంటంటే, ఖురాన్ గ్రంథంలో 57వ అధ్యాయము 26వ వాక్యంలో ఒక విషయం స్పష్టంగా ఉంది. అదేంటంటే, నూహ్ మరియు ఇబ్రాహీం సంతతిని మేము మా ఋషులుగా ఎన్నుకున్నాము అని దేవుడు చెప్తాడు. అబ్రాహం సంతతి అంటే అరేబియన్ వ్యక్తులు, అరేబియన్ జాతి వాళ్ళు అబ్రాహం సంతతి అంటారు. అలాగే మరి ఆ వాక్యం చెప్తూ అక్కడ నూహ్ అనేటువంటి పదం ఉపయోగిస్తాడు దేవుడు. ఆ నూహ్ ఎవరు అంటే మహర్షి మను అండి. ఇది ముస్లింలు తెలుసుకోవాలని అంటున్నాను. ఇక్కడ మహర్షి మను యొక్క సంతతిలో కూడా నేను ప్రవక్త పదవిని, ఋషీశ్వర తత్వాన్ని కూడా పెట్టాను అని దేవుడు చెప్తున్నాడు. మరి ఆ మను సంతానం ఎవరు అని ప్రపంచాన్ని ఒకసారి మనం ప్రశ్నించినప్పుడు మహర్షి మను యొక్క 7 సంతానం ఉన్నారు. వాళ్ళు సప్త ఋషులు. భారతీయులందరూ కూడా మేమే ఆ సప్త ఋషుల సంతానమని చెప్తారు. మీ అందరికీ తెలిసిందే. మరి ఈ ప్రకారంగా ఖురాన్ గ్రంథం కూడా మన మహర్షి మను సంతతి వారిలో ధార్మికత గురించి శ్లాషిస్తుంది, ఘనపరుస్తుంది, కీర్తిస్తుంది, ప్రస్తావిస్తుంది అనేటువంటి విషయాన్ని ముస్లింలు తెలుసుకుంటే ఈరోజు హిందువుల నుండి ధార్మికంగా, సామాజికంగా ఏదైతే దూరం ఏర్పడిందో అది దగ్గరైపోతుంది, అది వారధి అవుతుందని కోరుకుంటున్నాను. ఇది ఖురాన్ యొక్క ప్రస్తావన. అదేవిధంగా మా హిందూ సోదరుల విషయానికి వస్తే వారిలో ఉన్నటువంటి బ్రాడ్నెస్, వారు కులాలను, మతాలను, విభిన్న సంస్కృతులను, సాంప్రదాయాలను కలిగి ఉన్నా కూడా వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప విశేషత ఏంటంటే దారులు, మార్గాలు ఎన్నున్నా కూడా గమ్యం ఒకటే, అందరి మార్గాల్ని మనం గౌరవించాలి అనేటువంటి విశాలమైన, విస్తృతమైన భావన కలిగి ఉంటారు. ఇది మన హిందూ సమాజానికి, అంటే ముఖ్యంగా మన హిందూ సోదరులు వైదిక తత్వంలో ఇది ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అయితే మహాశిలారా, ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా హిందువులు ఒక క్రతువు చేసుకుంటున్నారు. అలాంటి హిందువుల క్రతువుల్లో ముస్లింలు పాల్గొనవచ్చా? ముస్లింలకు అసలు అలాంటి వాటిల్లో అక్కడ వెళ్ళవచ్చా? వాటిని ఎంటర్టైన్ చేయవచ్చా అనేటువంటి సందేహాలు ముస్లింలకు ఉంటాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అదేంటంటే, ఖురాన్ కూడా ఒక మాట చెప్తుంది, మీరు మీ ఖురాన్ గ్రంథాన్ని, మీ ప్రవక్తని అనుసరిస్తున్నప్పటికీ ఖురాన్కు పూర్వం వచ్చిన గ్రంథాలని కూడా గౌరవించాలి, విశ్వసించాలి. ముహమ్మద్ ప్రవక్త పూర్వం వచ్చినటువంటి ఋషులను కూడా గౌరవించాలి అనేటువంటి ఒక మాట చాలా స్పష్టంగా ఖురాన్ చెప్తుంది. కాబట్టి ఖురాన్ యొక్క ఆదేశాన్ని పురస్కరించుకొని అందులో భాగంగానే మా హిందూ సోదరులు,
మా మహర్షి మనువు ఎవరైతే నూహ్ అని ముస్లింలు చెప్తున్నారో వారి సంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు మహాశివరాత్రి అనేటువంటి వేడుక చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే స్వమత ఆచరణ, అందరూ ఒకసారి చెప్పండి, స్వమత ఆచరణ, సర్వమత ఆదరణ, ఇదండి భారతీయ తత్వం. కాబట్టి మన మతాన్ని మనం ఆచరించుకుంటూ మా తోటి సోదరులు ఆచరించే మతాలు ఏం చేయాలి? ఆదరించాలి, గౌరవించాలి. అందులో ఎక్కడి వరకు మనం వెళ్ళగలమో అక్కడ వెళ్ళొచ్చు. ఇక ఎక్కడి వరకు మనం వెళ్ళకూడదు అనుకున్నాను వెళ్ళక్కర్లేదు, ఇందులో ఏమీ అభ్యంతరం లేదు. అసలే వెళ్ళకూడదు అనేటువంటి సంప్రదాయం ఏదైతే ఉందో ఇది మాత్రం తప్పుడు విధానం అవుతుంది. కాబట్టి ఏ క్రతువులు మనకు కలుస్తూ ఎవరు వెళ్ళొచ్చు. ఉదాహరణ ఈరోజు మనం చేసుకున్న కార్యక్రమం ఉపవాస వ్రత విరమణ అంటే ఆ సందర్భంగా పళ్ళు ఫలాలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అది చాలా చక్కటి వాతావరణం. మరి వారు చేస్తున్నటువంటి ఆనందకరమైన ఆ సమయంలో మేము కూడా భాగస్థులు అవ్వాలి. పైగా మాకంటే ముందు చెప్పాలంటే ముస్లింలు నిర్వహించుకుంటున్నటువంటి ఉపవాస వ్రత విరమణ హిందువులు చాలా ముందుకొచ్చి చాలా భారీ స్థాయిలో వాళ్ళు మస్జిదులు కూడా ఏంటంటే ఇలాంటి పళ్ళు ఫలాలు పంపించడం జరుగుతుంది. మా ఊళ్ళో, మాది కాకినాడ అండి, ఆ పరిసరాల్లో ప్రతిరోజు 30 రోజులు ఉపవాసాల్లో దగ్గర 15 రోజులు హిందువులే ఏదో ఒకటి తయారు చేసి ఇంట్లో హిందువు లేకపోతే పళ్ళు ఫలాలు తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎంత అద్భుతమైనటువంటి సంప్రదాయం చెప్పండి. ఇది భారత జాతి ఐక్యతకు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రతీక అని చెప్పాలి. కాబట్టి ఈ సంప్రదాయాన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఆ సందర్భాన్ని ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. చివరికి ఏంటంటే ఈరోజు మా ప్రియమైన హిందూ సోదరులకు ఒక మాటని చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఒకప్పుడు ధార్మిక చైతన్యం హిందువులో బొత్తిగా లేదు. నేను 81 నుండి నాకు కాన్షియస్ ఉంది, అప్పటి నుంచి చూస్తున్నాను. ఒక వేదన ఉండేది నాలో, ఎందుకు హిందువులు బొత్తిగా అసలు ధర్మాన్ని పట్టించుకోకుండా కేవలం ఆచార సంప్రదాయాలు ఉండిపోయారు, అందులో మత మార్పిడి గురైపోవడం, వేర్వేరు సంస్కృతుల నుంచి వీళ్ళ మీద దాడి చేయడం, వీళ్ళు అసలు పట్టించుకోకుండా ఎందుకు అయిపోయారు అనేటువంటి ఒక వేదన నాలో ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యం వాళ్ళలో వచ్చింది. ప్రతి యువకుడు, ప్రతి యువతి కూడా ధర్మం గురించి మాట్లాడటం అనేటువంటి ఒక అద్భుతమైన వాతావరణం ఏర్పడింది హిందూ సమాజంలో. నిజంగా హోల్ హార్టెడ్లీ నేను చెప్తున్నాను, ఒక ముస్లిం ఆనందపడుతున్నాను. ఈ ఆధ్యాత్మిక చైతన్యం అవసరం. అయితే ఇక్కడ ఈ ఆధ్యాత్మిక చైతన్యం సరైన గాడిలో నడాలంటే నేను ఒక ముస్లింగా మీకు చెప్తున్నాను, మీరందరూ కూడా వేదాలు చదవాలంటే అవి అందుబాటులో లేవు, ఉపనిషత్తులు చదవాలంటే అది కూడా కొద్దిగా అందుబాటులో లేవు. కానీ బాగా అందుబాటులో ఉన్నది ఒక గ్రంథం ఉంది, అద్భుతమైన గ్రంథం. ఈ 2 గ్రంథాల సారంగా వచ్చింది. అదేంటన్నది భగవద్గీతా శాస్త్రం. చెప్పండి, భగవద్గీతా శాస్త్రం. నేను ఒక ముస్లింగా మీ అందరి చేతులు జోడించి మరి చెప్తున్నాను, దయచేసి మీరు ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి. మీరు ఒక్కొక్క శ్లోకం చదవాలి. మీ పిల్లలకు కూడా ఒక్కొక్క శ్లోకం చదివి మీరు వినిపించండి. ఇది శుభప్రదం, ఇది జయప్రదం అవుతుంది, ఇది విజయాన్ని మరి చేకూరుస్తుంది, ఇంటిలో కూడా సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తుంది, మానసిక శారీరక దౌర్బల్యాన్ని దూరం చేస్తుంది. అలాంటి ఉద్గ్రంథాన్ని కూడా ఈరోజు మనం దూరం అయిపోయి ఉన్నాం. కాబట్టి మీ అందరికి కూడా మరోసారి నేను మనవి చేస్తున్నాను, మీరందరూ భగవద్గీత చదవాలి. బై మా ముస్లిం సోదరులు కూడా చెప్తున్నాను, మీరు ఖురాన్ గ్రంథాన్ని ఎంతైతే ఆదరిస్తున్నారో అంతే ఆదరణతో భగవద్గీతను కూడా ఆదరించాలి. నేను స్వయంగా చెప్తున్నాను, నేను ఇప్పుడు ఒక గాయత్రి మంత్రం చదివాను. అలాగే తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఒక అద్భుతమైన శ్లోకము శ్రీకృష్ణులు వారు అర్జునుడు చెప్తున్నారు. అదొక తారక మంత్రం అని చెప్పాలి. ఆ శ్లోకాన్ని అది 18వ అధ్యాయము 62వ శ్లోకంలో 62వ శ్లోకం. అక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, చూడండి మాట్లాడేది ఎవరు? శ్రీకృష్ణుడు. వినేది ఎవరండి? అర్జునుడు. ఓ అర్జున, నీవు అతనిని పూర్తిగా శరణు పొందుము. పైన చూపిస్తున్నారు. తద్వారా ఏమవుతుంది? అతనిని పూర్తిగా శరణు పొందుము, అప్పుడు దివ్యమైన శాంతిని, శాశ్వతమైన స్థానమును పొందుదువు. దివ్యమైన శాంతి అంటే ఈ లోకంలో మనం లభిస్తుంది. మరణాంతరం మనందరూ కూడా మరణించాలి. అప్పుడు ఏమవుతుంది? శాశ్వతమైన స్థానం, శాశ్వతమైన ఆనందం అంటున్నాడు. అంటే ముక్తి, మోక్షం అని మనం ఏదైతే చెప్తామో అది కూడా లభిస్తుంది అని చెప్పారు. అంత గొప్ప ఒక షార్ట్ కట్ని భగవద్గీత మనకు చూపిస్తుంది. ఈ భగవద్గీత శ్లోకాన్ని చెప్తున్నప్పుడు నేను ఒక ముస్లింగా ఖురాన్ చెప్తున్నట్టు, ఖురాన్ చెప్పినప్పుడు ఎంత ఎమోషనల్గా, ఎంత హ్యాపీగా, ఎంత జాయ్ఫుల్గా, తర్వాత ఎంత పవిత్రమైనదిగా, ఎంత అది రెవల్యూషనరీ ఏమంటారు దైవ దత్తమైనదిగా భావిస్తానో, భగవద్గీత చెప్పినప్పుడు కూడా అదే ఎమోషనాలు ఉంది. ఈ రకమైన మత సామరస్యం ఎందుకు వచ్చింది అంటే ఖురాన్ కండిషన్ పెట్టేసింది, మీరు ఖురాన్ గ్రంథం నమ్మడానికి ముందు దానికి పూర్వం గ్రంథం నమ్మండి అంది. ఈ విషయం చాలామంది మన ముస్లిం సోదరులకు తెలియదు. కాబట్టి ముస్లింలకు కూడా నేను కోరేది ఏమంటే, ఖురాన్ ఎప్పుడు కూడా వారధి ఏర్పరిచేటువంటి మాట్లాడటం తప్ప వేర్పాటువాదాన్ని మాట్లాడటం లేదు. కాబట్టి భగవద్గీత కూడా మీరు చదవాలి, ఖురాన్ కూడా చదవాలని చెప్పేసి
ముస్లింలు కూడా నేను కోరుతూ ఈ మంచి అవకాశం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస వ్రత విరమణ మేము చేయటం గొప్ప కాదు, కానీ ఇలా చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దల యొక్క గొప్పదనం అని చెప్పేసి చెప్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.